అందరికీ నమస్తే అండి. కుప్పంలో వైసీపీ 5, అది వేల వందల లక్షల రూపాయలు నన్ను అడగొద్దు, నాకు తెలియదు. వైసీపీ 5, టీడీపీ వాళ్ళు రెండే. ఒక్కో చోట కుప్పంలో వైసీపీ వాళ్ళు 4 కూడా, టీడీపీ వాళ్ళు మాత్రం 2కి ఫిక్స్ అయి ఉన్నారు. మంగళగిరిలో వైసీపీ వాళ్ళు 4, 5, టీడీపీ వాళ్ళు 3. పిఠాపురంలో వైసీపీ వాళ్ళు 4 లేదా 5, జనసేన 2 లేదా 3. ఇది లెక్కలు. ఈ లెక్కలు ఏంటో మీకు తెలుసు. వీటితో పాటు కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో కూడా 4, 5 అలా వెళ్తున్నాయి. వైసీపీ వాళ్ళు ధారాళంగా ఖర్చు పెడుతున్నారు, టీడీపీ వాళ్ళు కాస్త తగ్గి ఖర్చు పెడుతున్నారు. మరి ఎవరికి అవకాశం ఉంది? నాకు కుప్పం నుంచి కొంతమంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అన్న, వైసీపీ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టేశారు, టీడీపీ వాళ్ళు చూస్తే 2లోనే ఉన్నారు, కుప్పం పోద్ది, చంద్రబాబు గారు పోతారు అంటారు. అలాగే మంగళగిరిలో లోకేష్ గారు డల్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఎక్కువ ఖర్చు పెట్టలేదా అంటారు. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, పంపిణీలే, ఫలితాలే. దానికి దీనికి సంబంధం ఉండదు. డబ్బులు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు తప్ప మేము డబ్బులు తీసుకున్నాం కదా ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు వేయాలని ఉండదు. చెప్తున్నాను కదా, ఎన్నికల ఫలితాలను డబ్బు పంపిణీ ప్రభావితం చేసేది కేవలం 4 నుంచి 5% మాత్రమే. 4 నుంచి 5% అంటే లక్షలో ఒక 4-5 వేల ఓట్లు, 2 లక్షల్లో సుమారుగా 8 నుంచి 10,000 ఓట్లు మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఏది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. హోరాహోరీగా టైట్గా ఉన్న నియోజకవర్గాల్లో, అంటే గుడివాడ లాంటి నియోజకవర్గంలో, ఆ గుడివాడలో ఏంటి, ఇద్దరు కూడా టైట్ హోరాహోరీగా తలబడుతున్నారు. ఎవరికి వచ్చినా 3-4 వేలే మెజారిటీ. సో అటువంటి నియోజకవర్గంలో డబ్బు పంపిణీ ఎన్నికల ఫలితాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు మారిపోతాయి అటువంటి నియోజకవర్గంలో. కానీ కుప్పం చంద్రబాబు గారు సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఎంతో కొంత ఒక 25-30 వేలు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి ఆయన మెజారిటీ కొంత తగ్గుద్ది. 40 రావాల్సింది 30 వస్తుంది, లేదా 35 వస్తుంది. సో డబ్బు ప్రభావం, డబ్బు పంపిణీల ప్రభావం కేవలం 4 నుంచి 5% ఓట్లే ప్రభావితం చేస్తుంది. గత ఎన్నికల్లో 6 నుంచి 7% ఓట్లు ప్రభావితం చేసింది. ఇప్పుడు మాత్రం 4 నుంచి 5% ఓట్లే ప్రభావితం చేస్తాయి. సో ఎన్నికలు పోలింగ్కు ముందు, అలాగే మంగళగిరిలో కూడా లోకేష్ గారు యాక్చువల్లీ 40,000, 45,000 మెజార్టీతో పాజిటివ్గా ఉన్నారు. సో ఇప్పుడు పంపిణీల్లో కాస్త ఉంది కాబట్టి ఒక 5,000, 6,000 మెజార్టీ తగ్గితే మెజార్టీ తగ్గొచ్చు. అలాగే పిఠాపురంలో వీళ్ళు ముగ్గురు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే, మంచి మెజార్టీలో ఉన్నట్టే. పంపిణీ విషయంలో వెనకబడ్డారు కాబట్టి మెజార్టీలు తగ్గుతాయి, అంతే తప్ప పూర్తిగా రిజల్ట్ అయితే మారదు. సో మన రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఒక రకంగా తెలంగాణతో పోలిస్తే తక్కువే. మనకంటే తెలంగాణ కంటే మనం ఎంతో కొంత అభివృద్ధి చెందున్నాం అనుకుంటాం, డబ్బులు కూడా ఎక్కువగా ఉన్నాయి మన పొలిటీషియన్స్ దగ్గర అనుకుంటాం. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో 10,000 కూడా ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు. ఒక అభ్యర్థి 5, ఇంకొక అభ్యర్థి 7, ఒక అభ్యర్థి 8, ఇంకొక అభ్యర్థి 10 అలా ఇచ్చారు ఖమ్మం జిల్లాలో. నేను ప్రత్యక్షంగా తెలుసుకున్న నియోజకవర్గాలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా 5కు మించి అయితే లేదు. మ్యాక్సిమం 5 వైసీపీ వాళ్ళు, అక్కడక్కడ టఫెస్ట్ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో 5 చొప్పున వెళ్తున్నాయి, అంతకుమించి వెళ్ళట్లా. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభావం, తాయిలాల పంపిణీ ప్రభావం ఈ ఎన్నికల్లో 4 నుంచి 5% మాత్రమే ఉంటుంది. దాని వలన వైసీపీ టైట్గా హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటుంది. టైట్ ఎలక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ వైసీపీ వాళ్ళు ఈ విధంగా ఎక్కువ పంచితే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ వాళ్ళు సునాయాసంగా గెలిచే చోట్ల కాస్త మెజారిటీలు తగ్గే అవకాశం ఉంటుంది తప్ప ఓడిపోతారని అయితే చెప్పలేం. సో దీనివలన నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మెజారిటీల మీద ప్రభావం ఉంటుంది, రిజల్ట్ మీద ఉండదు అనేది తెలుసుకోవాలి. అందుకే నేను ఈ పంపిణీల మీద నిన్నటి నుంచి రకరకాల వీడియోలు చేస్తున్నాను. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారని. టీడీపీ అయితే ధీమాగా ఉన్నారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం విషయంలో వాళ్ళైతే ధీమాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ.